రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంత ఎన్నికల ఫలితాలపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ఎన్నికల్లో రిజల్ట్స్ ఓటర్ చైతన్యాన్ని ప్రతిబింబించాయన్నారు. పాలన నచ్చకపోతే ఓటర్లు నేతలను గద్దె దించుతారని ఫలితాలు నిరూపించాయని తెలిపారు పవన్. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన విజయం ఆ పార్టీ అగ్రనాయకత్వం, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా అకుంఠిత దీక్షకు నిదర్శనమని ప్రశంసించారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని బెంగాల్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారన్నారు. అసోంలో హిమంత్ బిశ్వ శర్మ అభివృద్ధి మంత్రం పారగా పుదుచ్చేరిలో రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం నిలబెట్టుకుందన్నారు పవన్. తమిళనాడులో రాజకీయ చిత్రం పూర్తిగా మారిందని, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే తక్కువ కాలంలోనే మెజారిటీ స్థానాలు గెలుచుకుని ప్రభంజనం క్రియేట్ చేసిందన్నారు. ఈ సందర్భంగా విజయ్కు శుభాకాంక్షలు తెలిపారాయన. కేరళ ఓటర్లు సైతం మార్పు కోరుకుంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు విజయం అందించారని విజేతలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు పవన్.